తెలంగాణ సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డిలో జయప్రదంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు పార్టీకి, పార్టీ శ్రేణులకు, నాయకత్వానికి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద 49 రకాల అంశాల మీద తీర్మానాలు చేయడం అనేటటువంటి జరిగింది. ఈ తీర్మానాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి ఉద్యమాలను రూపొందించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు జరపలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని చేపడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామానికి లెక్కలేస్తే 5-10 ఇండ్లు కూడా కేటాయింపులు జరపడం లేదు. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇల్లు లిస్టులో రాలేదని. ఇలాంటి నేపథ్యం కొనసాగుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇండ్ల నిర్మాణమే కాదు, ఇండ్ల స్థలాల సమస్య ముఖ్యంగా ఉంది. స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కేటాయింపులు అనేది అనుసరిస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, పేదలకు ఇళ్లకు స్థలాలు ఇవ్వడానికి కావలసినటువంటి భూములంతా కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 200 గజాల వరకు ఇళ్ల స్థలాలు, అట్లాగే పట్టణాల్లో కూడా ఇండ్ల స్థలాల కేటాయింపును కూడా జరిగేటట్టుగా ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. ప్రభుత్వ భూములే కేటాయింపులు చేస్తుంది కాబట్టి అరక ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణానికి తగినటువంటి పద్ధతిలో బడ్జెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అలాగే 6 గ్యారెంటీలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ రైతుల రుణమాఫీ దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు ఇవ్వలేదు. అట్లాగే రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఇప్పుడు 3 ఎకరాల వరకు వేశారు, ఇంకా మిగతాది రాలేదు. అట్లాగే కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. దాన్ని ఊసే ఎత్తడం లేదు ముఖ్యమంత్రి. అలాగే వ్యవసాయ కూలీలకు కూడా కూలీ భరోసా అమలు చేస్తామన్నటువంటి విషయాలు కూడా సంవత్సరం కావస్తున్నా అమలు జరగడం లేదు. దళితులకు గత ప్రభుత్వం ఏమో దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ ఏమో 12 లక్షలు ఇస్తామని చెప్పారు అంబేద్కర్ పేరుతో. కానీ ఆ ఊసు కూడా ఎత్తడం లేదు, ఆ విషయాలు మాట్లాడడం లేదు. అట్లాగే సంవత్సరంలోగా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఆ ఉద్యోగాల భర్తీ కూడా అరకొరగానే తప్ప ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే దాంట్లో ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించకపోవడం వల్ల ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకని ఈ బడ్జెట్లోనైనా, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము పోటీ చేసిన దగ్గర కాకుండా మిగతా ప్రాంతాలంతా కూడా బీజేపీని ఓడించాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాం. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి మద్దతు ఇచ్చాం. మరి ఇచ్చిన మాటలు అమలు చేయకపోతే ఆ ప్రజలకు మద్దతు ఇచ్చామని చెప్పినటువంటి సిపిఎం పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే, మాట తప్పితే, ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగకపోతే అంతకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటాలకు సిద్ధమవుతున్నాం. అందుకని ముఖ్యమంత్రి వెంటనే వీటన్నిటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ బడ్జెట్లో
ఇప్పుడు పెట్టబోయేటటువంటి బడ్జెట్లో ఈ కేటాయింపులు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి జనాభా వివరాలు తక్కువ ఎక్కువ ఇలాంటి వివరాలన్నీ కూడా వచ్చినాయి. కులగణనకు సంబంధించిన దాంట్లో కులగణన సరైనటువంటి పద్ధతిలో 3% జనాభా వివరాలు రాలేదు. బీసీల జనాభా 22 లక్షలు తక్కువ వచ్చింది. అట్లాగే ఎస్టీలది కూడా తక్కువ వచ్చింది. ఓసీల జనాభా ఎక్కువ చూపించారు అనేటటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వాటి కోసం మళ్ళీ ఆ సమయాన్ని కేటాయించి చేయనటువంటి వాళ్ళందరూ కూడా చేయమంటున్నారు. అది మంచిదే. కానీ 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆ బిల్లు పెడతామని చెప్పారు. దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి 42% రిజర్వేషన్ల అమలుకు బిల్లు పెట్టడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, తర్వాత ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రాతినిధ్యం లేకుండా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అందుకని బిల్లు పెట్టడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇళ్ల స్థలాల సమస్య ఉంది. అట్లాగే గ్రామాల్లో రోడ్ల సమస్య, మంచినీళ్ళ సమస్య, అట్లాగే వీధి లైట్ల సమస్య, మంచినీటి సౌకర్యం కల్పించేటటువంటి విషయాల్లో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్య, శ్మశాన స్థలాల సమస్య, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటి పట్నేం లేదు. గతంలో సర్పంచులు పనిచేసినటువంటి వాళ్ళకే బిల్లులు రాలేదని చెప్పి ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరపాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో కేటాయింపులు చేసి పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ మన రాష్ట్రానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఏ ఒక్క ప్రాజెక్టుకు రాష్ట్రంలో జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వీటికి జాతీయ హోదా కావాలని చెప్పి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి, పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధుల ప్రతిపాదన లేదు. అలాగే రైల్వే కోచ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద లేదు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన కోసం దాదాపు 1,00,000 కోట్ల పైగా ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి అంటున్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది, అయినా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్లో జనాభా పెరిగింది. మెట్రో రెండవ భాగంగా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పింటే వాటికి నిధులు కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించడానికి కొత్తగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు 10,000 పరిశ్రమలు రాష్ట్రంలో మూతబడి ఉన్నాయి. చిన్న పరిశ్రమలు, వాటిని సహకరించేటటువంటి పద్ధతుల్లో కావాలని ప్రభుత్వం కోరింది. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకని ఆ రకంగా రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. అట్లాగే రైతులకు సబ్సిడీ తగ్గించింది. ఉపాధి కూలీలకు నిధులు పెంచడం లేదు. 3,00,000 కోట్లకు అవసరం ఉంటే 85,000 కోట్లే ప్రతిపాదన చేసింది. రైతుల సబ్సిడీలు తగ్గిస్తుంది. కార్మికుల సంక్షేమానికి కనీస వేతనం కూడా అమలు జరగడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి ఈ బడ్జెట్లో భారీ కోతలు పడ్డాయి. గతంలో కేటాయింపులు చేసినటువంటివి కూడా ఖర్చు పెట్టలేదు. ఈసారి ప్రతిపాదనలలో కూడా కోత పెట్టడం జరిగింది సామాజిక తరగతులకు. ఆ రూపంలో సామాజిక తరగతులకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ను పార్లమెంటులో పునఃసమీక్షించి రాష్ట్రానికి నిధులు, అలాగే ఈ తరగతులకు, ఈ వర్గ ప్రజల అభివృద్ధి కోసం నిధులు కేటాయింపులు జరిగేటట్టుగా పార్లమెంట్లో చర్చ జరపాలని, ఆ ప్రతిపాదనలు సవరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ,
అట్లాగే వామపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గ్రామ, మండల స్థాయి, పట్టణ స్థాయిలో నిరసన కార్యక్రమాలు, బీజేపీ బడ్జెట్కు వ్యతిరేకంగా, కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చాం. ఆ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి 2 మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అట్లాగే 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కేటాయింపులు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా. అది సాధ్యం కాకపోతే మీ పదవులకు రాజీనామాలు చేయాలని చెప్పి కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో మన జిల్లా నుంచి కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు డీకే అరుణ. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వకపోతే దాని గురించి మాట్లాడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు, పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు జిల్లా ప్రయోజనాల కోసం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పటికైనా జిల్లా ప్రయోజనాల కోసం ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా చేయాలని చెప్పి కోరుతున్నాను. ఆ రకంగా జరగకపోతే బీజేపీకి రాష్ట్రంలో తగిన గుణపాఠం చెప్పేటట్టుగా ప్రజలు సన్నద్ధం కావాలా. ఎందుకంటే దేశంలోనే ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, మతోన్మాద రాజకీయాలు నడుపుతుంది, మనువాద రాజకీయాలు నడుపుతుంది. అట్లాగే దేశ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుంది. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పాలమూరు జిల్లాకు కూడా ఎలాంటి కేటాయింపులు కేంద్ర బడ్జెట్ నుంచి జరగలేదు. అందుకని పార్లమెంటు సభ్యులుగా మీరంతా కూడా ఉండి వీటి గురించి మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలకు, పాలమూరు జిల్లాకు కూడా నష్టం జరిగినట్టు వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. లేకపోతే ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధం కావాలని చెప్పి, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు.